నమస్తే, వెల్కమ్ టు నాయుడు టాక్స్. జేపీ న్యూస్ని, నాయుడు టాక్స్ని, గుడ్ స్టోరీస్ని చూస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదములు. మేము చేస్తున్న ఈ స్టోరీస్ కొత్త విషయాలు మీకు తెలియజేసేందుకు మేము మీ ముందుకు వచ్చాం. అలాగే మీ సహాయ సహకారాలు మాకు అందించాలి. మా నాయుడు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం అంటే చాలా విలువైనది, చాలా ప్రసిద్ధిగాంచినది. అలాంటిది దాని గురించి చాలామందికి తెలియదు. అది ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అసలు చాలామంది అనుకునేది కూడా ఏంటంటే కోహినూర్ వజ్రం బ్రిటిష్ కాలం నాటిది, వాళ్ళు మనకి ఇచ్చినారు, మనం భద్రపరచుకో ఉన్నాము అనే విషయం మీద చాలా పుకార్లుగా పూర్తి విషయాలు తెలియకుండానే ఉంటాయి. అలా కాకుండా దాని పూర్తి విషయం ఈ మధ్య కాలంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాని మీద ఒక సినిమా కూడా తీశాడు. ఆ కోహినూర్ వజ్రం మీద ఎక్కడ నుంచి మనకు వచ్చింది, ఎవరి దగ్గర ఉన్నది, ఎంతకాలం ఎవరి దగ్గర ఉన్నది, ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది అది అనే విషయంపై ఇప్పుడు మనం కొంచెం చిన్న క్లారిటీ ఇచ్చుకుంటాం. ఇది 14వ శతాబ్దం సంబంధించిన కోహినూర్ వజ్రం. కాకతీయ రాజులు పరిపాలిస్తున్నారు. గుంటూరు సమీపాన ఉన్న కృష్ణా నది దగ్గర మైన్కి సంబంధించిన క్వారీ. ఆ క్వారీలో అది నిగనిగలాడుతూ ఒక విచిత్రమైన రాయిగా కనిపించింది కొంతమందికి. అంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఆ క్వారీలో జల్లెడ పట్టి ప్రతి ఒక్క రాయిని ఏరుతూ ఉండేటప్పుడు దాంట్లో వీళ్ళకి ఒక పెద్ద రాయి కనిపించి అది బాగా షైనింగ్ ఇవ్వడంతో దాన్ని తీసుకొని కాకతీయ రాజుల దగ్గరికి వెళ్తారు. ఆ కాకతీయ రాజులు దాన్ని చూసి దీని అసలు సంగతి ఏంటనేది పరీక్షించాలని చెప్పేసి తన దగ్గర ఉన్న నిపుణులను పిలిపించి ఈ రాయి గురించి ఏంది చూడండి అని చెప్పి పరీక్షించమని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కొన్ని రోజులుగా పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత డైమండ్ అని నిర్ధారించుకొని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. అప్పుడు ఇది ఎలా సంపాదించారు, ఎట్లా వచ్చింది అని ఆ నిపుణులు అడగ్గా నది పక్కన ఉన్న క్వారీలో కొంతమంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూలీల దగ్గర ఒక రాయి విచిత్రంగా కనిపించింది, అది మనకు తీసుకొచ్చి ఇచ్చారు అని పూర్తిగా వివరంగా ఆ నిపుణులకు చెప్పాడు రాజు. అది తెలిసిన విషయం తర్వాత ఇది ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకోదగ్గ రాయి కోహినూర్ వజ్రం. ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఉన్నంత వరకు ఉంటే అపర ధనవంతులుగానే ఉంటారు, లేదా అపర పేదవాళ్ళకైనా మారిపోవచ్చు అని నిపుణులు బాగా చూసి దాన్ని కరెక్ట్ చేసి చెప్తారనమాట. రాజు ఏం చేస్తాడంటే దీన్ని భద్రపరచాలని చెప్పేసి ఆ కోహినూర్ వజ్రాన్ని పూజ గదిలో పెట్టి రోజు పూజ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఎందుకో ఒక ఆలోచన వచ్చి ఇది ఇక్కడ ఉండేదానికన్నా ఇంకొంచెం దగ్గర గుడిలో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో అనుకుంటాడు. ఆ వజ్రం తీసుకెళ్ళి భద్రకాళి అమ్మవారికి ఎడమ కన్నుగా అమర్చారనమాట. కాకతీయ రాజులు ఎప్పుడైతే ఆ భద్రకాళి అమ్మవారు కోహినూర్ వజ్రాన్ని అమర్చాడో అప్పటి నుంచి స్టార్ట్ అయింది బ్యాడ్ టైం అతనికి. ఆ తర్వాత మాలిక్పూర్ అనే రాజు కాకతీయుల మీదకి దండెత్తేదానికి వచ్చాడు. ఆ యుద్ధంలో కాకతీయులు ఓడిపోయి పరాజయం అయిపోయి ఉన్నది అంతా పోగొట్టుకొని చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దండయాత్రకు వచ్చిన మాలిక్పూర్ అనే మహారాజు వెళ్ళేటప్పుడు ఆ కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడనమాట. ఈ వజ్రం కూడా ఆ తర్వాత మాణిక్పూర్ అనే మహారాజ్ దగ్గర నుంచి కూడా బ్రిటిష్ సామ్రాజ్యస్తులు ఆ కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లిపోతారు. ద జనరల్ ఆఫ్ ఎర్త్ సంస్థ టీం వాళ్ళు వచ్చి దాన్ని పరీక్షించారు. ఇది నిజమైందా కాదా అనేది వాళ్ళు నిజమైనది అని చెప్పేసి మళ్ళా నిర్ధారించారు. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత అది ఢిల్లీలో మ్యూజియంలో ఏర్పాటు చేసి ఉంచారు దాన్ని. ఇది ఎక్కడదో కాదండి, కోహినూర్ వజ్రం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనిదే. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు దగ్గర కృష్ణా నది పక్కన ఒక క్వారీలో దొరికినదే.